యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో జీవితం అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. అంగీకరించుట వలన జీవము. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ఇక్కడ దేవుని కుమారుని ఎవరు అంగీకరిస్తారో వారు జీవము గలవారనే విషయం వివరంగా ధ్యానిస్తాం. విశ్వాసము వలన జీవము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. ఇక్కడ విశ్వాసము వలన మాత్రమే జీవము కలుగుతుందనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. జీవమయ్యున్న దేవుడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యమునై ఉన్నాడు. ఇక్కడ జీవమైన దేవుడు అనే అంశంలో అనేక విషయాలు ఈ సమయంలో బహు వివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే జీవము కొరకు కనికరింపబడుట అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. జీవము కొరకు సంరక్షణ. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. We will live forever with God. దేవునితో సదాకాలము జీవిస్తామనే శీర్షికలో ఈ దినాన్ని లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో జీవితము అనే అంశం మీద ధ్యానిస్తాం. లైఫ్ ఇన్ క్రైస్ట్, LIC, లైఫ్ ఇన్ క్రైస్ట్, LIC. లైఫ్ ఇన్ క్రైస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలాసార్లు చెప్పినప్పుడు చెప్తాను, భార్య భర్త అనేది నిజం కాదు. భర్త దేవుడు అనేది నిజం, భార్య దేవుడు అనేది నిజం. కాపరి సభ్యులు అనేది నిజం కాదు, కాపరి దేవుడు అనేది నిజం. దాని వివరణ యోబు గ్రంథము 1:21 అని చెప్తున్నాడు. ఏంటంటే తల్లి గర్భము నుండి దిగంబరనే వచ్చాను, మరలా దిగంబరనే వెళ్ళిపోతున్నాను. దట్ ఈస్ ట్రూ. ఇవాళ విక్టర్ ప్రభాకర్ గారు మీకు భార్య ఉందంటే ఎస్ ఉంది, ఎదురైతేనే ఓహో నాకు భార్య ఉంది అని అనిపిస్తుంది. కొడుకున్నాడా ఎదురైతే ఓకే నాకు కొడుకున్నాడు, కోడలు ఎదురైతే కోడలు ఉంది, మనవాడు ఎదురైతే ఉన్నాడు, లేకపోతే నేను ఒక్కడే, నేను నా దేవుడే.
24 అవర్స్ ఆయనతో గడుపుతానండి. 24 గంటల టైం నాకు చాలదు, దేవునితోటే గడుపుతాను, వాక్యాన్ని ధ్యానిస్తాను. దివరాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు, చదువువాడు కాదండి. రీడర్ అవసరం లేదు దేవుడికి, మెడిటేటర్ కావాలి. రీడింగ్ వల్ల నీకు ఏమీ సంభవించదు. మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి. జుంటి తైనుల కంటే విలువైనది దేవుని మాటలు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే మాట వల్లే జీవిస్తాడు. ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే లైఫ్ ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తులో మన జీవితం. దేవుడు కోరుకునేది ఏంటంటేనండి, క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఇంగ్లీష్లో క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఇన్, క్రీస్తు యేసుని ధరించుకునేవాడు, కలిగిన వాడే క్రైస్తవుడు. చాలామంది నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తారు, కాపర్లు కూడా అలాగే జీవిస్తారు. నిన్ను చూసి ఎవరు కనిపించాలండి? యేసు ప్రభు కనిపించాలి, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు. లైఫ్ ఇన్ క్రైస్ట్ అంటే అదే, మన యేసు ప్రభులో ఉండాలి. నా వరకండి నేను మోకాళ్ళు వేయగానే ఉదయం 4 గంటలకి ముందు నన్ను నేను చెక్ చేసుకుంటాను. ఈ 24 గంటల్లో, ఈ 4 గంటల నుంచి రేపు 4 గంటల వరకు ఎక్కడైనా మాటలో కానీ చూపులో కానీ ఎక్కడైనా పొరపాటు చేసినా సరి చేసుకుంటా. ఎప్పుడైతే నేను సరి చేసుకున్నానో నా గదంతా దేవుని మహిమ వచ్చేస్తుందండి, ఆకాశం తెరవబడుతుందండి, దేవుని దూతలు దేవుని సన్నిధి నాతో ఉంటుంది. ఆత్మలో ప్రార్థన చేస్తుంటా, మూలుగుతూ ప్రార్థన చేస్తుంటా, తన్మయం అయిపోతా. ఆ 2 అవర్స్ ఎక్కడున్నానో నాకు తెలియదు. ఆ మోకాళ్ళు బాధ కూడా నాకేం ఉండదండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. దేవుడిని తెలుసుకున్నవాడు కాదండి, దేవుని కలిగి ఉన్నవాడు కావాలి. నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్. యేసు ప్రభు అందరికీ తెలుసు, ప్రపంచంలో కమ్యూనిస్టులకు తెలుసు, హేతువాదులకు అందరికీ తెలుసు. కానీ యేసు ప్రభుని కలిగి ఉండడం ఇంపార్టెంట్. నా వరకు నేను నామకార్థ జీవితం 19 సంవత్సరాలు నేను నామకార్థ క్రైస్తవుడిగా జీవించాను. 19వ సంవత్సరంలో యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాను. ఆ రోజులాగా అయితే దేవుడు నా జీవితాన్నే మార్చేశాడు. ఇవాళ నేను ఇది ఘంటాపదంగా చెప్పగలను. లైఫ్ ఇన్ క్రైస్ట్, దేవుడిలో నేను జీవిస్తున్నానని చెప్పగలను, దేవుడు నాతో నడుస్తున్నాడని చెప్పగలను, దేవుడు నాలో ఉన్నాడని చెప్పగలను. 1 యోహాను పత్రిక 1వ వచనం చదువు తల్లి. 1 యోహాను పత్రిక 1 వాళ్ళు చెప్పిన సాక్ష్యం చూడండి. వాట్ ఈస్ ద టెస్టిమనీ దే గేవ్? జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెను, ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, మేమేది విన్నాము, కన్నులారా ఏది చూచితిమో, మా కన్నులు ఏవి చూసాయో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది నిదానించి కనుగొన్నాము, మా చేతులు దేనిని మా తాకి చేతులు చూచెనో, దేన్ని తాకాయో అది మీకు తెలియజేయుచున్నాము. అదే మీకు తెలియజేస్తున్నాం. దట్ ఈస్ ద రియల్ గాస్పల్. ఇవాళ ప్రసంగికుడు అంటే సోమవారం నుంచి శనివారం వరకు అక్కడ ఊర్ల మీద తిరిగి వచ్చి, శనివారం రాత్రి 1 గంటకో 2 వచ్చి, ఆదివారం ఇక్కడ వచ్చి మెసేజ్ చెప్తే ఎవడైనా పనిచేది ఆ మెసేజ్, ముందు వాడిని రక్షించదు ఆ మెసేజ్. సందేశం అంటే ఏంటంటే ప్రభు దగ్గర నుంచి నువ్వు తీసుకొని నీ జీవితంలో దాన్ని తెలియచేయాలి. అది పనిచేస్తుంది దేవుడి మీదైనా. విక్టర్ ప్రభాకర్ ఎక్కడ వాక్యం చెప్పండి, మీరు ఆలోచించండి, వినండి. దేవుడు ఏం చేసాడు అదే చెప్తా. దానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రీచ్ వాట్ యు ప్రాక్టీస్. ఏది నువ్వు అనుసరిస్తున్నావు అదే చెప్పు. నేను కట్న కానుకలు తీసుకోలేదు, నా కోళ్ళు ఎదురుకుంది, కట్నాలు ఒకటి తీసుకోవద్దని చెప్తాను. డెలివరీస్ కూడా నేనే చేసి ఎవరికైనా చెప్తాను, నీ మనవాడిని నువ్వే డెలివరీ చేసుకోవాలని చెప్తాను. డబ్బు గురించి పని చేయను. మొన్నటి దినాన్ని ఒక పేషెంట్ని దర్శించడానికి వెళ్ళా. వెళ్ళిపోతే వచ్చేస్తుంటే వాళ్ళు వచ్చి ఆయన కదా డబ్బులు పట్టుకొని వస్తారు. ఎందుకమ్మా ఆయన డబ్బులు ఇస్తే ఎవరికి ఇస్తున్నావా డబ్బులు? నేను పేషెంట్ని చూడడానికి వచ్చాను. డబ్బులు పోస్ట్లో కనిపించానా? నీకు కనిపిస్తుంది. పేదలు పడితే డబ్బులు తీసుకొని మీకు అందరికి తెలుసు. డబ్బుల గురించి నేను సేవ చేయటం లేదు. ఎవడో ఏది ఇస్తాడని నేను సువార్త ప్రకటించట్లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసు ప్రభు ఎవడు కలిగి ఉంటాడో వాడు యేసు ప్రభు చెప్పకుండా ఉండలేడు. యేసు ప్రభు ఎవరిలో ఉండడో వాడికి మీరు ఎంత చెప్పినాడు ఇంకోటికి యేసు ప్రభుని చెప్పడం. వాడు వాళ్ళు ఏమన్నారండి, పేతురు యోహానులు ఏం చెప్పారండి, అరే వాళ్ళు 4 దెబ్బలు కొట్టి పంపించండి రా పైకి, అరే ఇంకెక్కడ చెప్పకండి రా ఈ మాటలని. అలాగే సార్ ఇంకెక్కడ చెప్పమన్నారు. వాళ్ళు ఏమన్నారండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అంటే. నేను 4 రోజుల క్రితం ప్రార్థన చేశాను, ప్రభువా నీకు హతసాక్షిగా అయిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి. ఐ డోంట్ మైండ్ టు డై ఫర్ జీసస్.
యేసుప్రభు చనిపోవడానికి నేనేమి వెనకట్టలేదండి. 93 నుంచి విమానంలో తిరుగుతున్నానండి. నేను ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు నా పక్కన పెద్ద సినిమా యాక్టర్స్ కూర్చుంటారు, పెద్ద పొలిటీషియన్, ఎవరిని పలకరించానండి నేను. ఆ సినిమాకి ఆడపిల్లలు అయితే ఇలా చూస్తే నాకు ఇలా చూస్తున్నాను, నేను తెలియదా వీడికి అన్నట్టు చూస్తుంటుంది. ఏవిడు గొప్పవాడండి భూ ప్రపంచంలో. ఒక డిఫెన్స్ మినిస్టర్ వచ్చాడండి. డిఫెన్స్ మినిస్టర్ వచ్చినప్పుడు వాడికి వెళ్ళి కబురు పెట్టారు, సార్ వచ్చారు సార్ డిఫెన్స్ మినిస్టరు నాయమన్ గారు వచ్చారంటే పరిగెట్టుకుని వెళ్ళాడండి. ఈయన దైవసేనుడు పరిగెట్టుకుని వెళ్ళాడు. ఇవాళ పాస్టర్ అయితే ఏం చేస్తాడంటే కార్పొరేటర్ వస్తే పరిగెట్టి వెళ్ళిపోతాడు. దైవజనుడు వస్తే ఎమ్మెల్యే వస్తే పారిపోయి, ఎంపీ వస్తే పారిపోయి, దైవజనుడు కాదండి వాడు. ఏం చెప్పాడండి అలీషా? ఆడిని వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మొలగమని చెప్పాడు. ఆడు అలాగే సార్ అన్నాడు. ఆడికి కోపం వచ్చింది సార్ ఆడికి. అరే ఏంటది నా దగ్గరికి వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేస్తాడంటే వెళ్ళి మొలగమని చెప్తున్నాడా? మా ఇంటికి ఒకసారి ఐజీ వచ్చాడండి. ఐజీ అంటే ఇన్స్పెక్టర్ జనరల్, 3 పోలీస్ కమిషనర్స్ వాడి కింద ఉంటారు. చాలా పెద్ద పోస్ట్ ఐజీ అంటే. ఐజీ నుంచి డీజీపీ అవుతారు. మా అబ్బాయి పరిగెట్టుకొని వచ్చేసాడండి. నేను చెప్పా వస్తారుండమని చెప్పాను. ఆయన ఏంటి పెద్ద పోలీస్ గన్మ్యాన్లు అన్ని పోలీస్ జీపులు అంతా వచ్చాడు. ఇంట్లో కూడా పిల్ల ఉండమని చెప్పాను. బాబు చెప్పిన 10 నిమిషాలు నేను మెల్లిగా బట్టలు వేసుకొని కింద దిగి వచ్చి రాగానే ఏమన్నా తెలుసండి, సార్ ఐజీ గారు తయారవుతుంటే మా ఆవిడేంటి సార్ గోల్ పెట్టేస్తున్నాడు. ఐజీ గారు వచ్చి బాబు దైవ సేవకుడు ముందు బాబు, మనం తర్వాత బాబు అన్నాడండి. అంత పెద్ద ఆయన కూడా. నేనే పరిగెట్టుకుని వెళ్ళాను అనుకోండి బుడబుక్కులు మర్యాద ఇస్తాడండి ఆయన నాకు. అసలు మర్యాద ఇడు అంటే నేను ఒక పనికి మళ్ళీ తెలుసుకోవడం ఇడు మర్యాద ఇడంత పనికి మళ్ళీ పాస్ట్ అనుకుంటాడు. దైవ సేవకుడు ఎప్పుడు ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయాలండి. ఇవాళ దైవ సేవకులు అలా మెయింటైన్ చేయకపోవడం వల్ల సేవకులకు కూడా విలువ లేదు ఇవాళ. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అండి పాస్ట్ అని చెప్పుకోవడానికి కూడా బాధపడి, ఎందుకంటే అక్కడంతా అలాగా పాస్టర్స్ అందరూ ఉంటారు, పిలుపు లేని పాస్టర్స్ ఉంటారు. కనుక దైవ సేవకులు కంపల్సరీగా ఏది ఉండాలి ఏంటండి, లైఫ్ ఇన్ క్రైస్ట్. ప్రతి క్రైస్తవులు ఎవరు ఉండాలండి? క్రీస్తు ఉండాలి. నీ పక్కింటి వాళ్ళు వచ్చి అమ్మ మా బాబుకి జ్వరం వచ్చింది ప్రార్థన చేయమని చెప్పాలి, లేదా లేదని అవసరం ఉంటే ప్రార్థన చేయమని అడగాలి. కానీ ఆ వీధిలో మీ కుటుంబం పనికి మళ్ళీ కుటుంబంగా ఉండి, మీరే గొడవలు ఆడుకునే కుటుంబంగా ఉండి, మీ ఇంట్లోనే తాగుబోతులు ఉండి అల్లరి చేస్తుంటే ఏంటి కొన్ని వీధుల్లోకి వెళ్ళి ఏంటి ఇక్కడ జాకబ్ గారు వెళ్ళి అక్కడ జాకబ్ గారు అంటే రోజు తాగేసి కేకలేస్తాడు అలా ఆయిల్ సార్ అని చెప్తే అదేం సాక్ష్యం ఒకసారి ఆలోచించేయండి. అందరితో చెప్తున్నానండి, చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తాను. మా వీధిలో ఉన్నది వచ్చి అడగండి, రోడ్లు తుడిచినోడిని అడగండి, చాకులను అడగండి, యూనియన్ అడగండి, ఈ పాస్టర్ ఎలక్టెడ్ అని అడగండి. అందులో ఒక్కడి కానీ పాస్టర్ దొంగ పాస్టర్ అంటే ప్రసంగాలు కూడా చేయనండి నేను. ఎవడైనా మా వీధిలో ఒకటే చేస్తాడు, పాస్టర్ గారు మా దేవుడిని చూడలేదు కానీ దేవుళ్ళు అట్టుడు అని చెప్తారు ఎవరైనా సరే. యూ మస్ట్ క్యారీ దట్ విట్నెస్. అండ్ యేసుప్రభు గారు యోహాన్ గారు అప్పటి వరకు కలుసుకోలేదండి. అదే ఫస్ట్ టైం యేసుప్రభు గారు ఇలాగ వస్తున్నారు. యోహాన్ గారికి తెలియదు అసలు యేసుప్రభు గారు ఎవరు కూడా. యోహాన్ గారు వెంటనే ఏమన్నాడండి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దట్ ఈస్ అ టెస్ట్ మనీ యూ మస్ట్ క్యారీ. నేను చూడగానే అయ్యో దైవ సేవకుడు వస్తున్నారని చెప్పాలి. అంటే నాకు బ్రదర్ ఉండేవాడు డిఎస్పీ చేసాడు. ఒకరోజు ఏదో పని ఉండి అటు సైడ్ వెళ్తూ ఆడ ఆఫీసర్ ఆగి అనమాట. ఆడేమో చదివాడు, అన్న ఎలాగున్నారా అంటే బాగానే ఉన్నానని, అన్న వస్తాను ఇప్పుడు అని ముందుకు వెళ్ళాడు. ఆ కానిస్టేబుల్ 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఏమంటారంటే, సార్ మా డిఎస్పీ గారు చూస్తే మా భయం మీరేంటి సార్ అరే తమ్ముడు అని పిలుస్తారు. నేను అరే తమ్ముడు ఇలా రండి అమ్మమ్మ వద్దిస్తారన్న. వెంటనే వచ్చాడు, రే మా అన్నీతో మాట్లాడకండి రా క్రైస్తులు చేసేస్తాడు మిమ్మల్ని అందరూ అన్నాడు. యూ మస్ట్ క్యారీ దట్ విట్నెస్ అండి. నేను షిప్ యార్డ్లో 18 సంవత్సరాలు పనిచేశానండి. నా పేరుతో పిలిచేవారు కాదు అక్కడ. ఎవడన్నా పాస్ట్ గారు అనేవారు నన్ను. ఆ లీజర్ టైంలో సువార్త చెప్పేవాడిని. ఆ సువార్త చెప్పిన వాళ్ళు చాలామంది వాళ్ళు దైవ సేవకులు అయ్యారు. లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు యేసులో జీవితం, క్రీస్తులో జీవించడం యొక్క వివరణ. క్రీస్తులో జీవించడం యొక్క వివరణ చదువుతాలి. క్రైస్తవునిగా ఉండుట అంటే, క్రైస్తవుడిగా ఉండడం అంటే జీవితంలో క్రీస్తుని కలిగి ఉండటం. జీవితంలో క్రీస్తుని కలిగి ఉన్న క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యేసుని కలిగిన వాడు.
ప్రతి క్షణము యేసుతో జీవించుట. ప్రతి క్షణము యేసుతో జీవించాలి. లాస్ట్ వీకే చెప్పాను సీతాకోక చిలుక గొంగళి పురుగు గురించి. గొంగళి పురుగు ఎన్నిసార్లు అవుతుందండి? సీతాకోక చిలుక ఒకసారి అవుతుంది. మనం ఆదివారం సీతాకోక చిలుకలు, సోమవారం గొంగళి పురుగు, మళ్ళీ వచ్చే ఆదివారం సీతాకోక చిలుకలు, మళ్ళీ వచ్చే సోమవారం గొంగళి పురుగులు. ఎంత విచారకరం ఒకసారి ఆలోచించేయండి. మళ్ళీ చదువుతారు అదే మాట, ప్రతి క్షణము యేసుతో జీవించుట. ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ టు లివ్ విత్ ద క్రైస్ట్. ప్రతి గడియ కూడా యేసు ప్రభుతో జీవించడం అది నాకు దండిగా నాకు ఉంటుందండి. యేసు లేని జీవితం నాకు వద్దని అడుగుతానండి. యేసు ప్రభు గారికి ఒకటే చేద్దాం, ప్రభు నీవు లేని మరుసటి గడి కూడా నాకు వద్దని చెప్తానండి. ప్రభు మీరు లేని నెక్స్ట్ డే కూడా నాకు వద్దని చెప్తానండి. ప్రభు మీరు లేని ఆశీర్వాదం కూడా నాకు వద్దు. యేసయ్య లేని ఏది నాకు అవసరం లేదండి. నా సాక్ష్యమే కాదండి, ప్రభుని కలిగిన ఉడని చేస్తాడు. దావీదు గారి సాక్ష్యం ఏంటండి? ఆకాశం అది నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాతో ఉంటే లోకంలో ఏది అక్కర్లేదు. ఇవాళ ఏం చెప్తున్నారండి దైవ సేవకులు, క్రైస్తవులు అనబడేవారు, ప్రభు నువ్వు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ మేళ్ళు మీదులు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ 2 కోట్లు ఉంటే చాలు అంటున్నారు. ఇవాళ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. తర్వాతమ్మా, ఎవరైనా క్రీస్తులో ఉంటే ఉంటే వారు నూతన సృష్టి. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎప్పుడైతే నేను 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు ప్రభువుని అంగీకరించానో ఐ బికేమ్ ఎ న్యూ క్రియేషన్. నూతన సృష్టి అయిపోయాను. అంతవరకు ఏంటంటే అల్లరోడు ప్రభాకర్, స్ట్రీట్ ఫైట్లు చేస్తాడు, పెంకోడు, అంతవరకు పేరు. ఇవాళ ఏ విధాలు ఉంటున్నారండి, అమ్మో అని దైవ సేవకుడు దేవుని సేవ చేస్తున్నారు. నూతన సృష్టి అవ్వాలి మనం. దానికి రిఫరెన్స్ ఒకటి ఉందండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చదువురా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల యేసు క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, పాతవి గతించిపోయాయి, ఇదిగో క్రొత్తవాయెను. ఆలోచించండి, నువ్వు ఎంతకాలం ఒకలా జీవించావు ప్రభుని ఎరగిన వరకు, ఇంకా అలాగే ఉన్నావా నువ్వు? ఇంకా పాత బుద్ధులే ఉన్నాయా? ఆలోచించేసుకోండి. నూతన సృష్టిగా నువ్వు అవ్వాలి. నీ మాటలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ జీవన విధానంలో మార్పు రావాలి. అది నూతన సృష్టి అండి. తర్వాత క్రీస్తు యొక్క సంపూర్ణతతో జీవితాన్ని గడపాలని ఒక ఆలోచన కలిగి ఉంటే భూ సంబంధమైన కోరికలను విడిచి దేవుని సంపూర్ణతలోకి రావాలి. అండి ఇవాళ మనకన్నీ ఏం బుద్ధులండి? భూ సంబంధమైన బుద్ధులే. మేడ కావాలి, నిధులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, అదే ఆలోచన అండి. అయితే పాస్టర్ గారు మీకు అన్నీ ఉన్నాయని అలాగ అంటున్నారండి. నేను ఎప్పుడు దేవుడిని అడగలేదండి. ఇంకోటి కూడా చెప్పాను చాలాసార్లు, మళ్ళీ ఇప్పుడు నేను దేవుడిని ఏం అడగనండి. నాకు ఇది కావాలి అది కావాలి నేను అడగనండి. కారణం ఏంటంటే దేవుడు నాకు కావాల్సిన కంటే ఎక్కువ ఇచ్చాడు. నాకు దేవుడేది ఇస్తే నేను తీసుకోవడం తప్ప నా ఎదురుగా ఉన్నది ఏంటంటే బ్యూటిఫుల్ లార్జెస్ట్ చర్చ్ బిల్డింగ్ కావాలి. దట్స్ ఆల్ ఐ వాంట్. నా గురించి నాకేం అవసరం లేదండి. బట్టలు అంటే సుమారుగా ఒక 4-5 సంవత్సరాలు బట్టలే కొనుక్కోలేదు. అవన్నీ అలాగే వేసుకుంటాను అంతే. నాకు లేదు కావాలని ఉండదు. నాకు ఏది కావాలో దేవుడు నాకు ఆ టైంలో అవి ఇస్తుంటాడు అంతే. మన ఆలోచనలు ఏంటండి ఇవాళ? లోకానుసారమైన ఆలోచనలే. ఈవిడ దగ్గర తీసుకోవాలా, అలేం తీసుకోవాలా, ఇదేం తీసుకోవాలా, అత్తగారి దగ్గర నుంచి ఎంత వస్తుంది, మావి గారి దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి ఎంత వస్తుంది, ఇదే ఆలోచన. అంటే మా నాన్నగారు మాకు చక్కని ఇది నేర్పించేది ఏంటంటే, నాయనలారా మీ చెయ్యి ఎప్పుడు ఇలాగ ఉండాలి, ఇలాగ ఎప్పుడు ఉండకూడదు. అంటే మేము 4 అన్నదమ్ములు, 4 నయా పైస కట్నం తీసుకోలేదు. నాకు వాళ్ళు ఎదురు కోటీశ్వరులు, నయా పైస కట్నం తీసుకోలేదు వాళ్ళ దగ్గర. క్రైస్తవుడి కట్నం తీసుకుంటేనండి వాటి చెత్తలు నా చర్చ్లో ఎవరైనా ఉంటే లెగ్స్ వెళ్ళిపోండి గుళ్ళోంచి. ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ ఇన్ మై చర్చ్. అలాంటి పనికి మాలిన నా ఎదురు కూర్చోండి కూడా నాకు ఇష్టం ఉండదండి. ఒకవేళ కట్నాలు తీసుకున్నారంటే బుద్ధిహీనంగా ఎవరి దగ్గరైనా ఏం చేసాడండి? అది ఒట్టి జాకయ్య ఎవడెవడి దగ్గర అన్యాయం తీసుకున్నాడో 4 వంతులు మీరు కట్నానికి ఎంతవరకు అయిన వడ్డీ కూడా లెక్కేసి ఇచ్చి క్షమాపణ అడిగండి. వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అండి. అప్పుడు దేవుని రాజ్యానికి వస్తారు. లేకపోతే ఆ కట్నపు డబ్బులతో మీరు నరకానికి పోతారు. అదేంటండి పాస్టర్ గారు, కట్నానికి కట్నానికి దేవుని రాజ్యానికి సంబంధం ఉందా? లేదండి. ఉందా లేదా? ఆమోస్ గారు ఏం చెప్పాడు వెళ్ళి అక్కడ? ఒరే మీరు పేదలకు బెగబట్టిన ధనం పరలోక రాజ్యంలో కేకలేస్తుందట. నీ కట్నం డబ్బులు పరలోక రాజ్యంలో
కేకలేస్తుంటాయట. ఆలోచించండి. మళ్ళీ చదువు అదే మాట. క్రీస్తు యొక్క సంపూర్ణతతో జీవితాన్ని గడపాలనుకుంటే ఈ మాటలు ఎవరికైనా నరకానికి పోయేవాళ్ళు కాదు. నరకానికి పోయే ఎవరు కట్నాలు తిరిగి ఇవ్వకుండా మా తల్లి ఉంచుకోండి జాగ్రత్తగా మీ దగ్గరే. దేవుడి రాజ్యానికి వెళ్ళాలని ఉద్దేశం ఉంటే, నిజ క్రైస్తులుగా జీవించాలని ఉద్దేశం ఉంటే, ఏమండి నా కోడలు ఎక్కడ ఉంది, అలా తండ్రి నా గురించి ఏం చెప్తాడు తెలుసండి, నిజమైన క్రైస్తవుడు ఎవడంటే మా వెంకట విక్టర్ ప్రభాకర్ అని చెప్తాడు. నరకానికి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు కట్నాలు తీసుకుని తల్లి మానీకండి. ఎందుకంటే ముఖ్యంగా మీరు నరకానికి వెళ్ళాలి, యుగాలు అందరూ ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్ళే ఉద్దేశం ఎవరికైనా ఉంటే ఆ కట్నాలు తీసుకెళ్ళి ఇచ్చాను. లేకపోతే నరకానికి ఎప్పుడు హ్యాపీగా, మీకు మాకే సంబంధం కూడా లేదు. యుగాలు అందులో హ్యాపీగా ఉండొచ్చు. మీరు సాతాను శక్తులు అన్నీ కలిసి అక్కడ ఉండొచ్చు. చదవమా. క్రీస్తు యొక్క సంపూర్ణతతో జీవితాన్ని గడపాలనుకుంటే భూ సంబంధమైన కోరికలను విడిచి దేవుని సంపూర్ణతలోకి రావాలి. ఏమంటే భూ సంబంధమైన కోరికలు అంటేనంటే, మీ పాస్ట్ గారు 71 సంవత్సరాలు యవనస్తుడు, బీపీ లేదు, షుగర్ లేదు, సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వాడిని. లోకంలో ఏం చేయాలన్నా చేయొచ్చు, కానీ ఏం చేయనండి. దేవుడు నేను నా దేవుడే. సువార్తను ప్రకటించి కడకు నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నన్ను నేను పరీక్షించుకొని నన్ను నేను నలుగుగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అటువంటి క్రైస్తవ జీవితంలో మనం ఉండాలండి. నామకార్థ క్రైస్తవుడు గుడికి వచ్చిన రాకపోయినా ఒకటేనండి. గుడికి రావడం వల్ల ఎవడు దేవుని రాజ్యానికి వెళ్ళడు, కానుకలు ఇవ్వడం వల్ల ఎవడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. దేవుని కొరకు జీవించాలి. తర్వాతమ్మా సొంత కోరికలు, ప్రణాళికలు, ఉద్దేశాలు మనం విడిచిపెట్టాలి. మనిషి ఎక్కడ పాడవుతున్నాడు? ఇక్కడే పాడవుతున్నాడు. సొంత కోరికలే. నాకు సొంత కోరికలే ఉండవండి. నేను ఒకటి అడుగుతున్నాను ప్రభువుని, ప్రభా మీరు ఆకల్లో నేను ఎత్తబడాలి అని చాలాసార్లు చెప్పేసాను ప్రభా బోల్డ్ మెసేజెస్లో. నేను నమ్ముతున్నాను కూడా ప్రభా రాకుండా ఎత్తబడతానని. అని మళ్ళీ లాస్ట్లో ఏమంటానంటే, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే అని అంటాను. కారణం ఏంటి? ఆ పరలోక ప్రార్థనలో ప్రభు మనం నేర్పించారు, పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగున భూమి అందు నెరవేరునుగాక. నీ పిచ్చి, నీ భ్రమ తప్ప. దేవుడు నిర్ణయిస్తేనే నువ్వు వండుకొని తినడం, మళ్ళీ తినవు కూడా. దేవుడు నిర్ణయిస్తేనే నీవు ఇంట్లో నువ్వు ఉంటావు, లేకపోతే ఇంట్లో కూడా నువ్వు ఉండవు. అది నేను 100% నమ్ముతాను. ఇవాళ మీ ఎదురుగా నిలబడ్డానంటే దేవుడు నన్ను నిలబెట్టాడు అంతే. రేపు నన్ను చూడలేదంటే మీరు దేవుని చిత్తం కాదంతే. కనుక దేవుని చిత్తం నెరవేరితే తప్ప నీ ఇష్టం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? మొదట సొంత కోరికలు. ఏమంటే ప్రతివాడికి తెల్లగున్న భార్య కావాలంటే నల్లగున్న ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వ ఇంకా జీవితంలో ఏంటి? ప్రతి ఆడపిల్లకి మహేష్ బాబు లాంటి భర్త కావాలంటే మరి మిగిలిన వాళ్ళు మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వ. సొంత కోరికలు కాదు. తర్వాత ప్రణాళికలు అంటే నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను. డే డ్రీమ్స్ అని ఒక కథ చెప్పారు చిన్నప్పుడు. ఆ గాజు వస్తువులు మోసుకెళ్తుంది అది బుట్ట మీద. ఆ మోసుకెళ్తూ ఆలోచిస్తుంది అది. మోసుకెళ్తూనే ఇవన్నీ అమ్మేస్తాను, 2 బుట్టలు కొంటాను, ఇవన్నీ అమ్మేస్తాను, 3 బుట్టలు కొంటాను, ఇవన్నీ అమ్మేసి ఒక ఇల్లు కొంటాను, ఇవన్నీ అమ్మేసి అల్లాయి కొంటాను. ఆ ఎల్లయ్యమ్మ నన్ను ఇలాగ అంటారని మాట్లాడినది కదా. ఆ ఇల్లు కట్టిన తర్వాత దాన్ని ఇలా నేను ఇలా తనగానే రోడ్డు మీద రాయి ఉందట. రాయి దగ్గర బుట్ట కింద పడిపోయి బుట్టలు గాజులన్నీ ఇరిగిపోయాట. అర్థమైందంటే దాన్ని ఏంటంటారంటే డే డ్రీమ్స్ అంటారు. ప్రణాళికలు చాలామందికి ఇది చేసేస్తాను, అది ఏం చేయలేరు వాళ్ళ జీవితంలో. నీ ప్రణాళిక నెరవేరాలంటే ఎక్కడండి? దేవుళ్ళలోనే నెరవేరుతుంది. నీ ప్రణాళికలకు రూపం కలిగించే దేవుడే యేసుదేవుడు. తర్వాత ఉద్దేశాలను మనం విడిచిపెట్టాలి. ఉద్దేశాలు సొంత ఉద్దేశాలు కాదు, దేవుడి చిత్తం. దేవుడి చిత్తం అయితే వెళ్తాను, దేవుడి చిత్తం అయితే చేస్తాను అని అనాలి. తర్వాత క్రీస్తులో జీవించడము దేవుని వరము అండి. ఇది ఒక బ్లెస్సింగ్ అంటున్నాడండి. దేవునిలో జీవించడం ఇట్స్ నాట్ ఈజీ అండి. అండ్ నా వరకు నేను ఎంత మురిసిపోతానంటేనండి, నా సేవా జీవితమే 52 సంవత్సరాలండి. వయసు ఉన్న వాళ్ళు కూడా లేరు చాలామంది. నా మినిస్ట్రియల్ ఎక్స్పీరియన్సే 52 years. 19వ సంవత్సరంలో యేసుప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను. నన్ను చూసి నేను ఎంత మురిసిపోతానంటే, చదవ అదే మాట, క్రీస్తులో జీవించడం దేవుని వరము. ఒక వరం అండి. ఎందు గురించి అంటే, నిన్న ఒక ఆయన ఎదురేడు, సార్ బాగున్నారా అన్నాను. మీరు ఎవరు సార్ అన్నాడు. నేను ఎవరో తర్వాత చెప్తాను కానీ సార్ ఏం సార్ అంత సన్నగా అయిపోయాను. 85 సంవత్సరాలు సార్ అన్నాడు. సరే మీ గుడి ఎలాగొంది సార్? గుడి లేదు సార్, ఎత్తేసాను సార్ అన్నాడు. మరి ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే, అలా పలానా చర్చికి వెళ్ళిపోతున్నానండి.
ఇలాగా ఎత్తీసిన చేసిన వాళ్ళు చాలామందిని చూశానండి. గుడి మొదలుపెట్టి చచ్చిపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. కారణాలు చాలా ఉంటాయి. పిలుపు లేని వాళ్ళు, ఉద్రేకంగా చర్చిలో గొడవలు పెట్టి వెళ్ళిపోయి గుళ్ళు పెట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఈ మాట వర్తించదండి. చదవ మళ్ళీ మాట, క్రీస్తులో జీవించడం దేవుని వరము. నిజంగా నన్ను చూసి ఎంత ఆనందిస్తానంటే 52 సంవత్సరాలు సేవలో దేవుడు నన్ను ఉంచాడంటే అయ్యో బాబు ఇదొక వరమే, ఇదొక వరమే. అంత వయసు బ్రతికిన వాళ్ళే లేరు కనుక అదొక వరం ఇది. దాని గురించి రెఫరెన్స్ కూడా చెప్తున్నాడండి. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే అంటే కనికరం వల్ల రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మీ వల్ల కలిగి రక్షణ అనేది ఆయన కృప కనికరం తప్ప మన నీతి క్రియల వల్ల కలిగింది కాదు. ఓకే, దేవుని వరమే. దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక క్రియల వల్ల కాదు కాబట్టి ఎవడను అతిశయపడ వీలు లేదు. అతిశయపడడానికి ఇక్కడ వీలు లేదు. నేను ఎంత గొప్ప అంత గొప్పదాన్ని నేను చెప్పుకోవాల్సిన పనే నీకు లేదు. వీఆర్ నథింగ్ అండి, వీఆర్ జీరో. మన దినాన్ని అంటే హాస్పిటల్ విజిటింగ్కి వెళ్ళాం నేను బాబు. ఆ రిటర్న్ వచ్చేటప్పుడు ఈవినింగ్ అనమాట. నాకు ఏదైనా తినాలనిపించి ఒక బేకరీ, పెద్ద బేకరీ ఉంది, నాన్న ఇక్కడ ఆపరా అన్న. ఏంటి కావాలి డాడీ అంటే లోపలికి వెళ్ళి ఏదన్నా సమోసా కానీ పట్టాలంటే అంటే లోపలికి వెళ్ళి వచ్చి డాడీ వెజిటబుల్ బన్ ఉన్నదంటే సరే పట్టుకురారని చెప్పి నా కారు పక్కనే ఒక బెగ్గర కూర్చున్నాడు. ఆడికి ఒకటి పట్టురారా అన్న. 2 పట్టుకొచ్చాడు. వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నాడు. నేను సార్ ఉండండి సార్ కొద్దిసేపు కూర్చొని, ఆడికి సార్ అని కానీ ఆలోచించి ఏంటి దాన్ని సార్ అంటున్నారు ఏంటి కార్లో కూర్చున్నాయని. కూర్చున్నాడు. బాబు తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చిన తర్వాత ఆడికి ఇచ్చారు. ఆయన ఒక 50 రూపాయలు కూడా అడిగి ఇచ్చాను. నేను కారులో కూర్చొని బయలుదేరేటప్పుడు ప్రేర్ చేస్తున్నాను చూసి, ప్రభా నేను ఆడికంటే ఏ విషయంలో ఎక్కువ కాదు ప్రభా, వాడే గొప్పవాడు ప్రభా, మీ కృప కనికరం బట్టే నేను ఈ ఖరీదైన కారులోనా, మీ కృప కనికరం బట్టి ఆరోగ్యం ఉన్నాను తప్ప వాడికంటే నేను ఏ విషయంలో ఎక్కువ కాదు ప్రభా. అలాగే మొన్నటి దినాన్ని ఇక్కడ బేకరీ దగ్గర కారు ఆపాను. ఒక ముసలాడు వెళ్ళిపోతుంది నడలేక. దేవుడు చెప్తున్నాడు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాడు. నేను ఆ ముసలాన్ని పిలిస్తే ఆడికి వినిపిస్తే వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు మీద నడిచి సరే బాబా ముసలాన్ని పిల్లరండి వచ్చింది. ఏం బాబా అని వచ్చింది. 50 రూపాయలు ఇచ్చాను ఆడికి. ఇలా చెయ్యి ఊపిసి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఇదే ప్రార్థన చేసి, ప్రభు ఆవిడకంటే నేనేం ఎక్కువ కాదు ప్రభు అని. సొలొమోను రాజు అనేవాడు అండి జ్ఞానంలోనే ఆశీర్దింపబడినవాడు, రిచ్నెస్లో కూడా ఆశీర్దింపబడినవాడు. వాడు అవన్నీ గురించి చెప్పినవాడు నేరేవాడు తెలుసండి. గడ్డి పువ్వు కంటే వాడు ఎక్కువ కాదని చెప్పాడు. గడ్డి పువ్వు ఆడికంటే ఘనంగా అలంకరింపబడ్డదంటాడు. ఏంటి ఇక్కడ కూర్చొని మనందరూ అండి నేను పనికిమాలని తెలుసుకుంటే మనకంటే గొప్పవాళ్ళు ఎవడు ఉండడండి. సోక్రటీస్ అనేవాడండి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద వెస్టర్న్ ఫిలాసఫీ. పశ్చిమ తత్వశాస్త్రానికి వాడు తండ్రి. ఇలాంటి వాడు. నాది ఎంఏ ఫిలాసఫీ నాది. అక్కడ అందరూ వాడి గ్రీస్ దేశంలో అంటే గౌరవం అనమాట. మా తండ్రి వీడని. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అని. ఒకరోజు చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడట సోక్రటీస్. చక్రవర్తి దగ్గరికి వెళ్తే చక్రవర్తి అడిగాడట, ఎందుకు వచ్చావు సోక్రటీస్ అన్నాడు. అన్నాడటండి, అయ్యా చక్రవర్తి గారు ఈ గ్రీస్ దేశంలో ఒక బుద్ధిహీనుని కనుగొన్నాను సార్ అన్నాడట. అమ్మ బాబు ఇటు బుద్ధిహీనుని కనుగొన్నాడు. నిజంగా ఎవడు బుద్ధిహీనుడు ఏంటంటే ఎవరు సార్ అని అడిగాడు. నేనే అన్నాడటండి. అనగానే చక్రవర్తి ఆ సింహాసనం దిగిపోయాడు, కాలు మీద పడిపోయాడట. ఒరే నిన్ను మేము అందరం మా యొక్క ఫిలాసఫీ తండ్రి అని అంటుంటే నువ్వే బుద్ధిహీనుడు అంటే మేమేంటరా అన్నాడట. అండ్ ఇవాళ సేవకులు చూడండి, పెద్ద సేవకుడు చిన్న సేవకుడు, పెద్దయ్య గారు చిన్నయ్య గారు అని. అంటే మేము పాస్టర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాం మంచి వచ్చింది మీకు తెలుసు. 12 కాన్ఫరెన్స్లు కండక్ట్ చేస్తాం. ఆ టెస్ట్ మనీస్ వినండి. ప్రతి పాస్టర్లు ఏడుస్తారు ఆ టెస్ట్ మనీస్ చెప్పినప్పుడు. వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, రే మీరు నీకంటే నేనేం ఎక్కువ కాదు, నేను స్పాన్సర్ చేశాను కదా, మీకు ట్రావెల్ ఇస్తున్నాను కదా, భోజనాలు పని మీకంటే నేనేం ఎక్కువ కాదు. మనందరం కూడా ఎవరమే కూలీలవి. నేను పెద్ద కూలీని, మీరు చిన్న కూలీలు అని చెప్పారు. అదేంటి సార్ మీరు ఎంత చదువుకున్నారు, దేశాలు తిరిగి వచ్చారు సార్ అంటే, ఏంటి యేసయ్య లేని ఏ చదువుకి విలువ లేదండి, యేసయ్య లేని ఏ ఆశీర్వాదానికి విలువ లేదండి.
మనులు మాణిక్యములు ఉన్నా, మేడ మిద్దులు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా సున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ, దట్ ఈస్ జీసస్. నీలో ఒక గుర్తింపు అనేది ఉంటే అది యేసు ప్రభు తప్ప నువ్వు కాదండి. ఎప్పుడు నేను చూసి పొంగిపోక, నేను ఎప్పుడు ప్రార్థన చేసినట్టు చేస్తాను, ప్రభు ఆ గాడిద నేను మోసుకొని వెళ్ళడం వల్ల గాడికి ఘనత వచ్చింది తప్ప గాడికి ఎప్పుడు ఘనత లేదు. అది సిల్ డోంకీ, అది ఎప్పటికీ గాడిదది. అలాగే విక్టర్ ప్రభాకర్ అయిన వాడు ఎప్పటికీ పనికి మాలిన వాడు, ఎన్నిక లేని వాడే. మిమ్మల్ని మోస్తున్నాను కాబట్టి నాకు విలువ తప్ప మీరు లేకపోతే నాకు విలువ లేదు. బిల్లీ గ్రేమ్ అనే మహానుభావుడు అమెరికా దేశంలో 150 దేశాలు వెళ్ళి స్వార్థ ప్రకటించాడండి. ఆ జీవించిన రోజుల్లో అమెరికా పెద్దలందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, బిల్లీ గ్రామ్ గారు మీరు ప్రెసిడెంట్గా నిలబడండి సార్, యునానిమస్గా పోటీ లేకుండా మీరు ప్రెసిడెంట్ అయిపోతారంటే వచ్చాను. నవ్వు మాట చెప్పాట. అరే నేను ఏసైని మోసి నీకు ఏడు తింటరా, ఏసైని దించేసి నన్ను రమ్మంటున్నారు మీరు, ఏసైని దించేసి వస్తే నాకు బడిత పూజ అవుతుంది తప్ప గౌరవం ఉండదురా, నేను రానని చెప్పాట. అందుకే బిల్లీ గ్రామ్ గారి పేరు ఇప్పటికీ చెప్పుకుంటున్నాను. అంటే నా వరకు అయితే పౌలు గారు చెప్పింది నేను 100% చెప్తానండి. నా వరకైతే బ్రతుకోట క్రీస్తే, చావైతే. నాకు ఎవడన్నా 1000 కోట్లు ఇస్తా యేసుప్రభుని వదిలేయమంటే ఐ డోంట్ లీవ్ మై జీసస్. యేసయ్య ఎదురుగా నాకు ఏది గొప్పది కాదండి. యేసు ప్రభు గురించి దేనైనా వదులుకొని నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నానండి. ఆ తాత్పర్యం మనకి రావాలి. బైబిల్ వివరణలోకి వెళ్తున్నాం అంటే అందులో 5 విషయాలు ధ్యానిస్తాం. నెంబర్ 1, అంగీకరించడం వలన జీవము. అంగీకరించడం వలన జీవము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, అదే మూలవాక్యము. చదువుతాలి. దేవుని కుమారుని అంగీకరించువాడు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. జీవము గలవాడు అంటే నీకు జీవం ఎక్కడ వస్తుంది? జీవం అంటే లైఫ్. వేర్ యూ విల్ గెట్ ద లైఫ్? యూ విల్ గెట్ ద లైఫ్ ఓన్లీ ఇన్ ద జీసస్. యేసు క్రీస్తులోనే నీకు జీవం తప్ప యేసుక్రీస్తు లేకపోతే నువ్వు చచ్చినోడివే. కదా మళ్ళీ అది దేవుని కుమారుని అంగీకరించువాడు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. జీవం లేనివాడే. యేసు ప్రభు నువ్వు అంగీకరించకపోతే నాకేం నష్టం లేదండి. ఇందాకే చెప్పాను, మీరు నరకానికి పోతారని నాకేం నష్టం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు నాకు వద్దని అంటున్నారో వాడు ఎక్కడ పోతున్నాడటండి? నిత్య నరకానికి పోతున్నాడు. నేను సువార్త కూడా చాలా వెరైటీగా ప్రకటిస్తానండి. అరే ప్రభురాజు వెళ్ళాలంటేనే యేసు ప్రభు నమ్ముకుంటారా అని చెప్పి ఇప్పుడే చెప్పాను కదా మీకు. నరకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కట్నలు తీసుకుంటామో బాబు, లేకపోతే నరకానికి వెళ్ళరు, తీసుకోండి అని చెప్తాను. మీరు నరకానికి వెళ్ళిపోతే నాకు నష్టం ఏంటండి? యుగాల నరకంలో ఉంటారు మీరు. మళ్ళీ చదివితే లేదంతా ఒకసారి. దేవుని కుమారుని అంగీకరించువాడు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు, ఎవడైతే యేసు ప్రభువుని అంగీకరించడో జీవము లేనివాడే. లేనివాడు. తర్వాత అండి, విశ్వాసము వలన జీవము. త్రూ ద ఫెయిత్ యుల్ గెట్ ద లైఫ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చి వాడు దేవుడు ఉన్నాడనియు తను వెదకి వారికి ఫలం ఇస్తారని నమ్మాలి. విశ్వాసం వలనే జీవము. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3:36 చదువురా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, ఎవడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో నిత్య జీవం గలవాడు. వాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు, ఎవడైతే యేసు ప్రభుకు విధేయుడు కాడో జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాడి మీద నిలిచి. దేవుని ఉగ్రత వాడి మీదకి వచ్చేస్తుంది. ఏంటి ఆలోచించండి. రోమ సామ్రాజ్య పతనం అయిపోయిందండి. క్రైస్తవులకి వ్యతిరేకంగా వెళ్ళిన ఏ యొక్క సామ్రాజ్యాలు లేవు, చరిత్రలో లేవు, ప్రపంచ పటంలో తీసివేయబడ్డాయండి అవి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. మళ్ళీ చదువుతలేదు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, ఎవడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటాడో నిత్య జీవం గలవాడు. వాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు, ఎవడైతే యేసు ప్రభుకి ఇష్టపడడో జీవము చూడడు గాని వాడు జీవం చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. దేవుని ఉగ్రత వచ్చేస్తుందండి. ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ అండ్ మణిపూర్లో ఆ యవన పిల్లలు చంపేస్తుంటే, అమ్మాయిలు రేప్ చేసి చంపేస్తుంటే, కాపర్లు చంపేస్తే వాళ్ళు ఏం భయపడలేదండి. వాళ్ళు స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపేసి స్టెఫన్ ఏం భయపడలేదండి. స్టెఫన్ వాడిని క్షమించలేదండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు, ప్రభు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, నేను వాళ్ళు క్షమించమాడాడు. నేను చెప్తున్నాడు, ఐ వాంట్ టు బికమ్ ఏ మార్టైర్ ఫర్ క్రైస్ట్.
యేసు ప్రభు గురించి అతిశయిగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానండి. చచ్చిపోవడం ఒకసారి చచ్చిపోతాం సార్, 10 సార్లు చవ్వం సార్. పిరికోడు రోజు చేస్తాడు సార్. ధైర్యవంతుడు ఒకేసారి చూస్తాడు. అది ఎక్కడ తీసుకెళ్తుందండి? నేను నిత్య రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోద్ది. అండ్ స్టెఫన్ చూస్తున్నాడు, అక్కడ ఆకాశం తెరవబడడం, మనిషి కుమారుడు నిలబడి ఉండడం చూస్తున్నాడు. ఏంటి ఇలాంటి దృశ్యాలు నేను అనేక సార్లు నా యొక్క ప్రతిరోజు ప్రార్థనలో చూస్తానండి. ఒకసారి చెప్పాను కానీ నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే కళ్ళు ఇలా తిరగానే ఒక అంగి అంచు కనిపిస్తుంది. ఏంటి అంగి అని చూస్తే అలా పైకి చూస్తే యేసు ప్రభు గారి మొహం కనిపిస్తుంది. పరిశుద్ధులను చూస్తుంటాను. బెల్లిగ్రామ్ గారితో మాట్లాడాను, యాంగిషా గారితో మాట్లాడానండి. ప్రార్థనా జీవితం అనేది ఎటువంటి అద్భుతమైనది అంటే ఆత్మ తానే చెప్పశక్యం కానీ మూలుగలతో మన పక్షం విద్య ప్రార్థించేనడికి ఏం తెలుస్తాయండి. మళ్ళీ చెప్తాను, మీకు కోపం వచ్చి రావచ్చు. వేకువజామునే ప్రార్థన లేకుండా ఇక్కడ కూర్చున్న వారు మీ కేసులో సంబంధమే లేదు అసలు. ఐ స్టార్ట్ మై డే విత్ ప్రేయర్. నేను ఒక్కొక్కసారి ప్రారంభించగానే అమెరికా నుంచి కాల్ వస్తుంది. నేను ఎత్తనండి, ఆ ఫోన్ ఎత్తనండి. తర్వాత 3 hours తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తాను. వాళ్ళకి చెప్తాను అమెరికా వాడికి, అరే నా దేవుడితో మాట్లాడిన తర్వాతే ఎవరితోటైనా మాట్లాడతాను. స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. నీ రోజుని ప్రార్థనతో ప్రారంభించు, అంత మంచిగా జరుగుతుంది. మంచిగా జరిగితే లాటరీ టికెట్లు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి కాదండి, హ్యాపీగా జీవిస్తావు. డబ్బును కూడా ఆశించకండి. ఇక్కడ ఉండాలి, ధనము సమస్త గీడులకి మూలం. కనుక నీవు ప్రశాంతంగా శాంతియుతంగా ఆరోగ్యంగా జీవించాలంటే ప్రభువుని కలిగి ఉండాలి. జీవమై ఉన్న దేవుడు, హీ ఈజ్ ద లైఫ్ అన్నమాట. గాడ్ ఈజ్ ద లైఫ్. ఆయనే జీవం. ఆయన దగ్గరికి వెళ్తేనే జీవం అన్నమాట. జీవమై ఉన్న దేవుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం 2వ భాగం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 22వ భాగం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఏంటి ఇవాళ ఎందుకు చాలా మంది యేసు ప్రభువులు బలంగా ఉండరంటేనేంటి, నమ్మరు. దేవుడు చేస్తాడో చేయడో, ఎందుకైనా మంచి మన అప్పుల ఇంటికి వెళ్ళాలి, దేవుడు బాగు చేస్తాడో చేయడో, ఎందుకైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. నేను డాక్టర్ని చూడనండి, డాక్టర్కి నాకు సంబంధం లేదు. ఎవడైనా డాక్టర్ వచ్చి నీకు రోగం ఉందని నువ్వు ఎవరికైనా పోతారని డాక్టర్గా చెప్తాను. ఇవాళ ఎంతమంది యేసుప్రభు నమ్ముతున్నారు, డాక్టర్లు నమ్ముతున్నారు. ఆలోచించేయండి, ఎవరు నమ్ముతున్నారు? మాయ గారు నమ్ముతున్నావా, ప్రభుని నమ్ముతున్నావా? వెడ్డి వ్యాపారస్తులు నమ్ముతున్నావా, దేవుడు నమ్ముతున్నావా? నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే దావీదు చెప్పిన మాట చెప్తావు, నీవు నాతో ఉంటే ఈ లోకంలోది ఏది నాకు అక్కర్లేదు. ఏమండి, నాకు తెలిసిన పెద్ద డాక్టర్ అండి, క్లోజ్ ఫ్రెండ్స్ అండి, నా ఫ్రెండ్స్ డాక్టర్స్, మేయర్, కమిషనర్స్ నా ఫ్రెండ్స్ అండి. వాళ్ళు మన చర్చ ఆమె వాళ్ళ పాప బాగలేదంటే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే బాబు నేను వెళ్ళాము. ఇలాగ వెళ్ళగానే లోపలికి వెళ్తే ఆ డాక్టర్ పరిగెట్టుకొని వచ్చేటండి. నేను నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటన్నా, నాది హాస్పిటల్ అండి. మరి నీ పేరు లేదు అక్కడంటే మా పేరు పెట్టా. ఆ రూమ్లో తీసుకెళ్ళిపోయాడండి. ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరినీ పైకి తగిలిసి తలుపులు వేసాడు. బాబు నేను ఆయన ఉన్నాం. నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏంటైందన్న, నా కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇంగ్లాండ్ దేశంలో ఉద్యోగానికి వెళ్తాను, టైం వచ్చినాడు, చిన్న జ్వరం వచ్చింది, చచ్చిపోయాడు సార్. మీ ఫోన్ నెంబర్కి ఎందుకని సార్ ప్రార్థన చేద్దామని, నేను మీ ఫోన్ నెంబర్ దొరకలేదు సార్, చచ్చిపోయాడు. ఏడుస్తున్నాడు చిన్నపిల్లలు. అంత పెద్ద డాక్టర్. మాట్లాడి ఓదార్పు మాట్లాడి ప్రార్థన చేసి కిందకి వెళ్ళి కారులో కూర్చున్నాడు. బాబుని అడిగాను, స్వామి ఏంటి అర్థమైంది అక్కడ నీ కానీ? డాడీ మీరు చెప్తుంటారు కదా దేవుడి శక్తే ఫైనల్ డాడీ. మీకు ఎవరైనా డాక్టర్లు నమ్ముకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ ఆ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు మొత్తం బిల్లు ఎంత అనుకుంటారో అంత బిల్లు లాగే వరకు మీకు డిశ్చార్జ్ చేయరు, లేకపోతే డిస్పాచ్ కూడా చేయరు. ఆ బిల్లు అయిపోయేటప్పుడు లాస్ట్లో ఏం చెప్తారు తెలుసండి, అమ్మ మేము చేయవలసింది అంతా చేసాం, మీరు దేవుణ్ణి ప్రార్థించుకోండి అంటాడు. అంటే ఇప్పుడు మొదటిది ఏమొచ్చి వెనక్కి చేస్తున్నాను. ఇక్కడ నేనేం చెప్తున్నాను మీకు, అది మొదట చేయండి అని చెప్తున్నాను. డాక్టర్ ఏం చెప్తున్నాడు మీకు, లాస్ట్లో చేయండి అని చెప్తున్నాడు. ఈ మొదట చేస్తే బిల్లు కూడా అవ్వదు కదా. నేను అమెరికా దేశంలో మన స్పిరిచువల్ ఫాదర్ టిమ్ గారి ఇంట్లో ఉన్నాం.
ఓ రోజు ఉదయాన్నే బయలుదేరుతున్నాడు ఎక్కడికి. సన్ నాతో వస్తావా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాను? అమెరికా దేశంలో వస్తాను. నా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఖాళీగా ఉన్నాను కదా, పద వెళ్దాం. వెళ్ళిన తర్వాత వెళ్ళాం. డాక్టర్ ధర అమెరికా డాక్టర్. వాటి పేరు స్టోన్, STONE, స్టోన్ రాయి. ఎలాగని నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈజ్ మై స్పిరిచువల్ సన్ ఫ్రమ్ ఇండియా, ఐ కేమ్ టు సీ మీ అన్నాడు. ఇటు ఇండియా నుంచి నేను చూడడానికి వచ్చాడా? నన్ను చూసి చాలా సంతోషపడిపోయి, పాస్టర్ ఇవాళ నీకు అన్ని ఫ్రీ టెస్టులు చేసిస్తాను అన్నాడు. నేను నాకేం చేస్తావురా, నేను బాగానే ఉన్నాను కదరా, నాకేం టెస్టులు ఎందుకురా అన్నాడు. అంటే మా స్పిరిచువల్ ఫాదర్ అంటే ఫ్రీగా చేస్తున్నాడు కదా, చేయించేసుకోన్నాడు. వెంటనే దర్శనంలో ముగ్గురు నర్సంలో వచ్చేసారు. క్లిప్పులు పెట్టేశారు చేతులకి, మూకుకి, గుండెకి అన్ని క్లిప్పులు పెట్టేశారు. ఆ మిషన్ గరా తిరిగి ఇంత పెద్ద షీట్లు వచ్చేసేయండి. ఆ డాక్టర్ ఆ షీట్లన్నీ చూస్తున్నాడు, నాకు అది చూస్తున్నాడు. షీట్లన్నీ చూస్తున్నాడు, నాకు అది చూస్తున్నాడు. నేను అసలు ఏటైందిరా అన్నాడు. ఆడ దొర ఏంటంటే తెలుసండి, నీలాంటి ఆరోగ్యవంతులు లక్షల్లో ఒకడు ఉంటాడని చెప్పాడండి. ఏంటి, నీలో దేవుడు ఉంటే నీకు రోగం ఎందుకు వస్తుందండి? నీలో దేవుడు ఉంటే నీకెందుకు ఈ కష్టాలు వస్తాయండి? ఏంటి, దేవుడు లేకపోవడం వల్ల వచ్చేవి రోగాలు అనేవి కూడా. కనుక ఏమంటున్నాడండి, జీవమైన దేవుడు. చదువుతాను మళ్ళీ ఒకసారి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు, నిత్య జీవమునైనాడు. తర్వాత అండి, జీవము కొరకు కనికరింపబడుట. యూ విల్ హ్యావ్ ద మెర్సీ ఫర్ ద లైఫ్. అంటే దేవుని కనికరం ఉంటే మనకేంటి వస్తుందండి? లైఫ్ వస్తుంది. ఏంటి, నా తోటి స్నేహితులు చాలామంది చనిపోయారు. నేను మొన్నటి దినాన్ని ప్రైజ్ చేస్తూ ఆలోచిస్తున్నా. 76వ సంవత్సరంలో భయంకరమైన యాక్సిడెంట్ అయింది నాకు. అందరూ చనిపోతాడు అనుకున్నారు. అనేక సార్లు యాక్సిడెంట్లు అవ్వబోయి. నేను 93వ సంవత్సరంలో ఎక్కిన ఫస్ట్ విమానంలోనే ఆ విమానం క్రాష్ అయిపోవాల్సింది. అక్కడ దేవుడు కాపాడాడు. జీవము కొరకు కనికరింపబడుట. ఆయన కనికరం ఉంటేనే మనకు రోజులు వస్తాయి. ఆయన కనికరం ఉంటేనే రేపు అనేది చూస్తాం. చూడండి, అక్కడ రిఫరెన్స్ చెప్తున్నాడండి. 1 తిమోతి 1:16. 1 తిమోతి 1:16. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతంతో ఆ ప్రధాన పాపినైన నాకు కనిపరిచినట్లు నేను కనికరింపబడితిని. అండి, ఈ మాట ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు నేను కానీ మీరు ఇక్కడ కూర్చున్నా, ఎదురుగా ఉన్న వాళ్ళారా, పాపలు ఎవరు చెయ్యెత్తమంటే ఎవడన్నా ఎత్తుతాడండి? పాపి కానీ చెయ్యెత్తిసింది అనుకోండి, ఒకవేళ భార్య, ఆ భర్త ఎన్ని ఆలోచించేస్తాడు, ఎన్ని పాపాలు చేసిందో, ఎలాంటి పాపాలు చేస్తే తెలియక పెళ్ళేడిసింది దీన్ని ప్రభు అని ఆలోచిస్తాడు. ఈడు చేయెత్తాడు అనుకోండి, ఆవిడేటి ఆలోచిస్తాడు, అమ్మ బాబు ఇలాంటి పాపి నా పెళ్లి చేసుకుంటానని అనుకుంటా. దేవుని వాక్యం ఏం చెప్తుందండి, నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి. ఈ పాపి ఏం పాపి అండి? ప్రధాన పాపి అంట, ప్రధాన పాపి. ఏంటి, నేను అమెరికా దేశంలో కూడా ఎక్కడైనా ఒకటే చెప్తానండి, ఒక పెద్ద సభలో పనికి మాలినాడు వాడన్నా ఇక్కడ చేయొత్తంటే నేను ఎత్తేస్తాను. ఇక్కడ చెత్త వాడన్నాడు చేయొత్తంటే నేను ఎత్తుతానండి. ఈయన ప్రధాన పాపి అన్నాడు కదండి. నేను అంటాను, ప్రధాన పాపులలో పరమ ప్రధాన పాపి, నీచాతి నిష్కృష్టుడు అవడానికి నేను చేస్తానండి. మన పనికి మాలిన అండి, ఎన్నిక లేని వాళ్ళు అండి. ఇక్కడ మంచి వాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు చూసారండి. మీ యొక్క నిజరూపం కానీ స్క్రీన్ మీద వేస్తే మీ మీద మీకే అసహ్యత వస్తుంది, మీ మీద మీకే. సౌలు రాజు విషయంలో దేవుడు ఏమన్నాడండి, నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నేను రాజుని చేశాను అన్నాడు. నా హోల్ లైఫ్లోనండి ఎవరిని తృణీకరించడు కానీ తోలనాడు చేయనండి. ఒకరి గురించి ప్రార్థన చేసేటప్పుడు కూడా, ప్రభు నేను వాడికంటే పనికి మాడలేనేమో అని అనుకుంటానండి. పౌలు గారంటే నూతన బంధంలో యేసు ప్రభు గారి తర్వాత అటువంటి స్వరూపం కలిగిన వాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఏమంటున్నాడు, నేను ప్రధాన పాపి. హంబుల్ యువర్ సెల్ఫ్, నేను నువ్వు తగ్గించుకో, దేవుడు నేను బహుగా ఎక్కిస్తాను. ఒక పెద్ద సేవకుడు తండ్రి పెద్ద అయిన నాతో పక్కన కూర్చొని,
పాస్టర్ గారు ఈ మాట ఎప్పుడైనా ఆలోచించారా అన్నాడు. ఏంటి సార్ అని, నువ్వు తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపడినా చిన్నప్పటి నుంచి ఇక అది చెప్పండి సార్ ఒకసారి. అది తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింప అలా చెప్పకూడదు సార్ అది. మరి ఎలా చెప్పాలి సార్ అని, తను తగ్గించుకో. దేవుడు అంటున్నాడట తను తగ్గించుకో. తాను తగ్గించుకోవడం కాదు, తగ్గించుకోకపోతే ఏం చేస్తున్నాడు దేవుడు, తంతాడట. ఇవాళ పెద్ద పెద్ద సేవకులు భ్రష్టులు అయిపోవడానికి కారణం అదేనండి. భ్రష్టులు అయిపోవడానికి కారణం అదే అండి. నేను చాలాసార్లు చెప్పాను, నాలాంటి కాపర్లు తక్కువ మంది ఉంటారండి. నాలాంటి కాపర్ ప్రపంచంలోనే. ఐఎమ్ హైలీ క్వాలిఫైడ్ పాస్ట్, 21 years ఫుల్ స్టడీ అంటారు. 21 సంవత్సరాలు అందరూ చదవరు, 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు చదువుతారు అంతే. ఐ స్టడీ 21 years ఫుల్ స్టడీ, కమాండబుల్ ఎడ్యుకేషన్ అది. ఐ హ్యావ్ కమాండ్ ఆన్ ద బైబిల్. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగాను. అనేక రకాలుగా దేవుడు నన్ను దీవించాడు, ఆరోగ్యపరంగా దీవించాడు, ఐశ్వర్యపరంగా దీవించాడు. భార్య, కుమారుడు, కోడలు, మనడు, అన్ని విషయాల్లో దేవుడు దీవించాడని. ఇవి కాకుండా 18 పుస్తకాలు రాశాడు అనర్గళంగా. ఇవాళ మన వీడియోస్ ఎంత 1400కి వెళ్ళిపోతున్నాయి మన వీడియోస్. ఫ్రీడా నీవు ఆత్మలో వర్ధిల్లించుకున్నది అన్ని విషయాల్లో వర్ధిల్లడం అందరికీ జరగదండి. గాడ్ గేవ్ మీ దట్ ప్రివిలేజ్. కారణం ఏంటి తెలుసండి, ఇదే నేను తెలుసుకున్నాను. నేను ప్రధాన పాపిని కూడా కాదు, ఇంకా పనికి మళ్ళీ అది తెలుసుకున్నాను నేను. ఎందులకు నాపై ఈ ప్రేమ అందదయా స్వామి. వాట్ ఎ గ్రేట్ వర్డ్, వాట్ ఎ గ్రేట్ వర్డ్. ఎందుకయ్యా నా మీద ప్రేమ అందదయా స్వామి నా మీదకి పెట్టు ప్రభు. ఓ పనికి మన్నాను ప్రభు, నేను ఎన్నిక లేని వాడిని, మనుషుల చేత తృణీకరింపబడిన తిరస్కరింపబడిన, ఎందుకయ్యా నా మీద ఇంత ప్రేమ. అనుభవించాలండి యేసు ప్రభుని. యేసు ప్రభుని అనుభవిస్తేనే నీకు తెలుస్తుంది ఆ విలువ. గుడికి రావడం వల్ల తెలియదు, అది నామకాత క్రైస్తవ జీవితంలో తెలియదండి. మహానుభావుడు పౌలు గారు చెప్తున్నాడండి, ప్రధాన పాపిని అంటున్నాడండి, ప్రధాన పాపి. వాట్ ఎ గ్రేట్ టెస్టిమనీ దట్ ఈస్. లాస్ట్ అండి, జీవం కొరకు సంరక్షణ, ప్రొటెక్షన్ ఫర్ ద లైఫ్. జీవం కొరకు సంరక్షణ. యోహాను సువార్త 10:28. యోహాను సువార్త 10:28. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక. అంటే గొర్రెల గురించి చెప్తున్నాడండి అక్కడ ప్రభు. అంటే గొర్రెలు మనం, ప్రభు కాపరి చెప్తున్నాడు అక్కడ. చదవమా. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక. అంటే నేను ఆ గొర్రెలకి నిత్య జీవం ఇస్తున్నాను కాబట్టి అవి ఎన్నటికి నశింపవు, అవి ఎన్నటికీ నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. ఏంటి, నువ్వు దేవుని బిడ్డవైతే, నీవు దేవుని నమ్ముకుంటే, నీవు దేవుడి చేతిలో ఉంటా. నిన్నెవ్వడేం చేయలేడు, నీ సాతాను ఏం చేయలేదు, రోగాలు ఏం చేయలేదు, దయ్యాలు ఏం చేయలేవండి. రోగాలు నా దగ్గరికి రాలేవండి, దయ్యాలు నా దగ్గరికి రాలేవండి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద గాడ్, దేవుడిలో ఉంటే, నా చేతిలో ఉన్న వాడిని ఎవడూ అపహరించలేడండి. ఏంటి, 52 సంవత్సరాలు విద్యోత్సవమైన మినిస్ట్రీలు ఉన్నానంటే నేను ఎవరి చేతిలో ఉన్నానండి, దేవుడి చేతిలో ఉన్నాను. 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 ప్రభుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించానండి. ఆ 3 నెలల తర్వాత నా తల్లి సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పానండి. 100 మంది ముందు సాక్ష్యం చెప్పాను. పెళ్ళి అవ్వలేదు అప్పుడు నాకు. ఇంకా నా సాక్ష్యం చెప్తే కాల్వరీ బాప్టిస్ట్ చర్చ్, మై మదర్ చర్చ్, అటు చెప్పానండి. ఇదే మాట చెప్పాను, నేను దేవుని చేతిలో ఉన్నాను, నన్ను ఎవడు అపహరించలేడని చెప్పానండి. మా మాయ్య గారు ఆ మెసేజ్ విని ఎంతో ప్రేరితుడై ఆయన గుళ్ళోనే నిర్ణయించుకున్నాడట మా పెద్ద అమ్మాయిని ఈయనకి ఇచ్చి పెళ్లి చేయాలని. దట్స్ హౌ ఐ గాట్ మై వైఫ్. ఎక్కడ ఉన్నానండి నేను, దేవుని హస్తాల్లో. నువ్వు ఎక్కడ ఉండాలండి, దేవుని హస్తాల్లో ఉండాలి. అప్పుడు నిన్ను ఎవడేం చేయలేడండి. రోగం నిన్ను ముట్టదు, అప్పుల బాధలు నిన్ను ముట్టవు, ఏమీ నిన్ను ముట్టవండి. నువ్వే బలవంతురాలివి, నువ్వే బలవంతుడిగా జీవిస్తావు. మళ్ళీ చదువు తెలియదు. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కాబట్టి అవి ఎన్నటికీ నశింపవు, అవి ఎన్నటికీ నశించవు. ఎవడనో వాటిని నా చేతిలో అపహరించాడు. కాళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, శ్రేణ కృపమేడ
లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో జీవితం అనే విషయంలో అనేకమైన విషయాలు నాతో మాట్లాడారయ్యా. నా హృదయాన్ని తాకారు, బిడ్డల హృదయాలు తాకారు తండ్రి. మీలో జీవించే అనుభవాలు ఇక్కడ ఉన్న వారందరికీ, అలాగే ఈ మైక్లో వింటున్న ప్రపంచంలోని బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. మీరు లేని జీవితం వ్యర్థం తండ్రి. మిమ్మల్ని కలిగి జీవించే కృప, మీతో సదాకాలం జీవించే కృప నాకును ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.